హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ సోషల్కి సంబంధించి అదేవిధంగా 10th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి లైవ్ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మార్నింగ్ నేను 9 AM కి 9th క్లాస్ సోషల్కి సంబంధించి ఒక లైవ్ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని ఎండ్ దాకా రాయండి. దాదాపుగా మీకు 500 బిట్స్ రివిజన్ అవుతాయి. తప్పకుండా రేపు ఎగ్జామ్ రాసే వారికి కంపల్సరీ బిట్స్ కూడా ఈ యొక్క టెస్ట్ నుండి రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ యొక్క టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్ వైజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వల్ల మీకు ఎక్కువ రివిజన్ కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. ఇక మనం లైవ్లోకి వెళ్ళిపోతాం. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఇది ప్రత్యక్షంగా 45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. స్టేట్మెంట్ 2 చూడండి మిత్రమా. 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తిలో 4% ఈ పరిశ్రమ దోహదం చేసింది. ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. రైట్ మిత్రమా, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. తప్పకుండా మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చివరిన ఎగ్జామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. కరెక్టే. ఇది ప్రత్యక్షంగా 45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది వస్త్ర పరిశ్రమ. ఇది కూడా కరెక్టే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో 4% ఈ పరిశ్రమ దోహదం చేసింది. ఇది కూడా కరెక్టే స్టేట్మెంట్ మనకు. కాబట్టి 2 స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి 1 మరియు 2 సరైనవి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనము రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే జాతీయ జనపనార విధానాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రకటించారు? ఆప్షన్ 1 2003, ఆప్షన్ 2 2004, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2006. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు జాతీయ జనపనార విధానాన్ని మన దేశంలో భారతదేశంలో 2005లో ప్రకటించారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ జనపనార అదేవిధంగా జనపనార వస్తువుల ఉత్పత్తిలో ఎగుమతుల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? జనపనార అదేవిధంగా జనపనార వస్తువుల ఉత్పత్తిలో ఆయన ఎగుమతిలో విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? డిఎస్సి 2024 క్వశ్చన్ రావడం జరిగింది. ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 మయన్మార్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి మనకు జనపనార వస్తువుల ఉత్పత్తిలో అదేవిధంగా ఎగుమతుల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే మనకు బంగ్లాదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనం జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో మొదటి జనపనార మిల్లును 1859లో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 ఢాకాలో, ఆప్షన్ 2 రిష్రాలో, ఆప్షన్ 3 జషన్పూర్లో, ఆప్షన్ 4 కాలికట్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భారతదేశంలో మొదటి జనపనార మిల్లును 1859లో రిష్రాలో స్థాపించారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్ మిత్రమా, లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశానికి మొదటి స్థానం. స్టేట్మెంట్ 2, ప్రపంచ బెల్లం మరియు ఖండాసరి చక్కెర ఉత్పత్తిలో భారతదేశానికి రెండవ స్థానం. సో ఇవి స్టేట్మెంట్లు. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, జాగ్రత్తగా గమనించండి. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశానికి మొదటి స్థానం అనేది రాంగ్ మిత్రమా, రాంగ్ స్టేట్మెంట్. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశానికి రెండో స్థానం. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మొదటి స్థానం అని ఇచ్చారు. అదేవిధంగా ప్రపంచ బెల్లం మరియు ఖండసరి చక్కెర ఉత్పత్తిలో భారతదేశానికి రెండో స్థానం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలో బెల్లం మరియు ఖండసర చక్కెర ఉత్పత్తిలో భారతదేశానికి మొదటి స్థానము. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా రాంగే. ఇక్కడ గమనించండి, ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశం అనేది రెండో స్థానము. సో మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి మన రాంగ్ స్టేట్మెంట్.
ప్రపంచ బెల్లం మరియు ఖండసరి చక్కెర ఉత్పత్తిలో భారతదేశం అనేది మొదటి స్థానం, కానీ ఇక్కడ స్టేట్మెంట్లో రెండో స్థానం ఉంది కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి రెండు స్టేట్మెంట్లు రాంగే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి మిత్రమా, మొన్న మనకు చాలా క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా మన సోషల్ రాసినటువంటి జనవరి 2 రోజు ఎగ్జామ్ రాసిన మిత్రులందరికీ క్వశ్చన్స్ ఎక్కువగా సోషల్ నుండి ఈ విధంగా స్టేట్మెంట్ వైజ్ ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి అందుకనేసే ఈ గ్రాండ్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది జాఫర్ ఎడ్యుకేషన్. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. 7వ ప్రశ్న, ఇనుము ఉక్కు పరిశ్రమలలో ఉపయోగించే ముడి ఖనిజాలు అయిన ఇనుప ఖనిజం, కోక్ బొగ్గు, సున్నపు రాయి సుమారుగా ఏ నిష్పత్తిలో అవసరం అవుతాయి? ఆప్షన్ 1 4:3:1, ఆప్షన్ 2 4:2:1, ఆప్షన్ 3 4:3:2, ఆప్షన్ 4 4:1:4. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ఇనుము ఉక్కు పరిశ్రమలలో ఉపయోగించే ముడి ఖనిజాలైన ఇనుప ఖనిజం అనేది, అదేవిధంగా కోక్ బొగ్గు అనేది, సున్నపు రాయి అనేది ఏ నిష్పత్తిలో అవసరం అవుతాయంటే మనకు ఇనుప ఖనిజం అనేది 4%, అదేవిధంగా మనకు కోక్ బొగ్గు 2, అదేవిధంగా సున్నపు రాయి అనేది 1, 4:2:1 నిష్పత్తిలో ఇవి అయితే అవసరం అవుతాయి, మన ఇనుప ఖనిజం, కోక్ బొగ్గు, సున్నపు రాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, దుక్క ఇనుము అంటే స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది ఎన్నో స్థానం? మొదటి స్థానమా, ఆప్షన్ 2 రెండవ స్థానం, ఆప్షన్ 3 మూడవ స్థానం, ఆప్షన్ 4 9వ స్థానం? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, దుక్క ఇనుము అంటే స్పాంజ్ ఐరన్ అంటాం, దాన్నే మనం స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి మొదటి స్థానం ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక మనము 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే, నాల్కో, బాల్కో, హిండాల్కో అనేవి ఏ పరిశ్రమలు? ఇనుము ఉక్కు పరిశ్రమల, ఆప్షన్ 2 వస్త్ర పరిశ్రమల, ఆప్షన్ 3 అల్యూమినియం పరిశ్రమల, ఆప్షన్ 4 పెట్రోలియం ఉత్పత్తి పరిశ్రమల? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ఇక్కడ నాల్కో, బాల్కో, హిండల్కో అనే పరిశ్రమలు అల్యూమినియానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, వాటి యొక్క పేర్లు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, ప్రపంచ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానికి 3వ స్థానం. స్టేట్మెంట్, గుజరాత్లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది. ఇది స్టేట్మెంట్ 2. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1, 2 సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఒకసారి స్టేట్మెంట్లు గమనిద్దాం. ప్రపంచ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానికి 3వ స్థానం అనేది రైట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూడండి, గుజరాత్లోని హాజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనవి. జాగ్రత్తగా బిట్స్ అన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది రేపటి ఎగ్జామ్లో, రేపు రాయబోయే ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ. అదేవిధంగా పేపర్ 1 వారికి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 చెన్నైలో, ఆప్షన్ 2 కలకత్తా దగ్గరలోని రిస్రాలో, ఆప్షన్ 3 జషన్పూర్లో, ఆప్షన్ 4 బీహార్లో. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో స్థాపించారు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే, భారతదేశంలోని ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? గతంలో టెట్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 బెంగళూరు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, భారతదేశంలోని ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటామంటే బెంగళూరుని అంటాం. గత డిఎస్సి టీంలో ఈ యొక్క క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ కింద, జీకే కింద అడగడం జరిగింది. కాబట్టి అందుకే పేపర్ 1, పేపర్ 2 వారికి యూస్ఫుల్ అంటున్నారు. అండ్ డిఎస్సిలో మీకు ఈ సోషల్ స్టడీ అనేది జీకేగా కూడా డిఎస్సిలో చాలా క్వశ్చన్స్ గత డిఎస్సి 2024లో అడగడం అయితే జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింద ఇవ్వబడిన బొగ్గు గనులు మరియు వాటి రాష్ట్రాలలో సరికాని జతను గుర్తించమన్నారు. వాటి రాష్ట్రాలలో సరికాని జతను గుర్తించమన్నట్టు జాగ్రత్తగా గమనించి. రైట్, ఇక్కడ ప్రశ్న చూడండి. క్రింద ఇవ్వబడిన బొగ్గు గనులు మరియు వాటి రాష్ట్రాలలో సరికాని జతను వాటి రాష్ట్రాలతో సరి లేనిది గుర్తించాలి. ఆప్షన్ 1 కోర్బా ఛత్తీస్గఢ్, ఆప్షన్ 2 సింగ్రౌలి ఒడిస్సా, ఆప్షన్ 3
నైవేలి తమిళనాడు, ఆప్షన్ 4 రాణిగంజ్ పశ్చిమ బెంగాల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ఇక్కడ బొగ్గు గనులు మరియు వాటి రాష్ట్రాలలో సరికాని జత చూసుకున్నట్లయితే దీంట్లో మనకు కోర్బా ఛత్తీస్గఢ్ అనేది సరైన జత, అదేవిధంగా నైవేలి తమిళనాడు కూడా సరైన జతనే, రాణిగంజ్ అండ్ పశ్చిమ బెంగాల్ కూడా సరైనది. అంటే బొగ్గు గనులు వాటి రాష్ట్రాలతో సరైన జతలు ఇవి. సో నైవేలి అదే సింగ్రౌలి ఒడిస్సా అనేది సరికాని జత అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సరికాని జత మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక 14వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, సేలం ఇనుము ఉక్కు కర్మాగారం కర్ణాటకలో ఉంది. సేలం ఇనుము ఉక్కు కర్మాగారం కర్ణాటకలో ఉంది. స్టేట్మెంట్ 2, భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఒకసారి స్టేట్మెంట్ చూడండి. సేలం ఇనుము ఉక్కు కర్మాగారం కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ సేలం ఇనుము ఉక్కు కర్మాగారం అనేది కర్ణాటకలో లేదు మిత్రమా, తమిళనాడులో ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ రెండో చూడండి. భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. రెండు రాంగ్ స్టేట్మెంట్లే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మరియు 2 సరికావు. సేలం ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం ఇక్కడ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 15వ ప్రశ్న, క్రింది వాణిలో సేవా రంగానికి సంబంధించని దానిని గుర్తించండి. సంబంధించని. ఆప్షన్ 1 డాక్టర్లు, ఆప్షన్ 2 ఇంజనీర్లు, ఆప్షన్ 3 జంతువుల పెంపకం, ఆప్షన్ 4 ఉపాధ్యాయులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సేవా రంగానికి సంబంధించని గుర్తించాలి. రైట్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చును. మనకు సేవా రంగానికి సంబంధించినవి మనకు తెలుసు. డాక్టర్ సేవా రంగము, ఇంజనీర్ సేవా రంగము, ఉపాధ్యాయులు కూడా సేవా రంగం. కానిది ఏదంటే జంతువుల పెంపకం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 జార్ఖండ్. సో చూడండి మిత్రమా, ఈ కర్మాగారాలకు సంబంధించి మీకు జతపరిచే ప్రశ్న కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా స్టేట్మెంట్స్ ఇచ్చి కింది వాళ్ళలో సరైనది సరికానిది అడగొచ్చు. కాబట్టి వీటి యొక్క అవగాహన మనకు ఉండాలి, ఏది ఎక్కడ ఉన్నది అనేది. కాబట్టి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. మనకు భద్రావతి ఇనుముకు కర్మాగారం వచ్చేసరికి కర్ణాటకలో ఉంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కర్ణాటక భద్రావతి అని. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. నెక్స్ట్ ఇక 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సేవల రంగానికి సంబంధించని దానిని గుర్తించండి. సో ఆప్షన్ 1 త్రివిధ దళాలకు చెందిన సైనికులు, ఆప్షన్ 2 వైద్య సేవలు అందిస్తున్నవారు, ఆప్షన్ 3 ప్రభుత్వ పరిపాలన అందిస్తున్నవారు, ఆప్షన్ 4 పశు పోషకులు. రైట్, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సంబంధించని అడిగారు కాబట్టి సో సేవా రంగానికి సంబంధించినది పశు పోషకులు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా, మీరు వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా అటవీ, మత్స్య సంపద, జంతు సంపద అనేది దేనికి సంబంధించింది? ప్రాథమిక రంగానికి సంబంధించినవి కాబట్టి సో జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. పశు పోషకాలు అనేది మనకు జంతు సంపద కిందకి వస్తుంది. ఇది ప్రాథమిక రంగానికి సంబంధించి వ్యవసాయము, అటవీ, మత్స్య సంపద, జంతు సంపద. సో ఇవి ప్రాథమిక రంగానికి సంబంధించినవి. సో సేవా రంగానికి సంబంధించినవి కావు. కాబట్టి మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించాలి. సో ఆప్షన్ 1 వచ్చేసరికి స్టేట్మెంట్లు ఉన్నాయి చూడండి మిత్రమా, కొన్ని పార్కుల పేర్లు ఇచ్చారు. క్రింది వానిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించిన పార్కులను గుర్తించాలి. 1 నోయిడా, 2 గాంధీనగర్, 3 బెంగళూరు, 4 చెన్నై, 5 హైదరాబాద్. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఉన్నాయో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ కింద మళ్ళీ స్టేట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 1, 2, 5 మాత్రమే సరైనవి, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3, 3, 4, 5 సరైనవి, ఆప్షన్ 4 వచ్చేసరికి 1, 2, 3, 4, 5 సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉన్న పార్కులను గుర్తించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోయిడాలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది, అదేవిధంగా గాంధీనగర్లో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది, బెంగళూరులో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది, చెన్నైలో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని సరైనవే కాబట్టి అన్ని నగరాల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఉన్నాయి. కాబట్టి ఈ 5 కూడా రైట్. 1, 2, 3, 4, 5 ఆప్షన్ 4లో ఉన్నాయి. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ ఇది. ఆప్షన్ 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 నాబార్డ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రజలు తీసుకుంటున్నటువంటి రుణాలు వారి ఆదాయ స్థితిని మెరుగుపరచకపోగా వారి స్థితిని ఇంతకు ముందు ఉన్న స్థితి కన్నా దిగజార్చడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఆర్థిక అభివృద్ధి, ఆప్షన్ 2 ఆర్థిక వృద్ధి, ఆప్షన్ 3 సుస్థిర అభివృద్ధి, ఆప్షన్ 4 అప్పుల్లో చిక్కుకోవడము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈజీ ఆన్సర్. ప్రజలు తీసుకున్నటువంటి రుణాలు వారి ఆదాయ స్థితిని మెరుగుపరచకపోగా వారి స్థితిని ఇంతకు ముందున్న స్థితి కన్నా దిగజార్చడాన్ని మనం ఏమని పిలుస్తాం? అప్పుల్లో చిక్కుకోవడం అని అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రిందే ఇచ్చిన వాటిలో వేటిని పూచీకత్తుగా చూపించి బ్యాంకుల నుండి రుణాలను తీసుకోవచ్చు? ఆప్షన్ చూడండి, 5 ఇచ్చారు. 1 భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలు, 2 బ్యాంక్ డిపాజిట్లు, 3 బంగారము, 4 భవనాలు, 5 పశు సంపద. సో ఇవి ఏవి రైటో మీరు చూడండి. 5 ఆప్షన్ 1 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1, 2, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1, 3, 4, 5 సరైనవి. ఆప్షన్ 4 1, 2, 3, 4, 5 సరైనవి. మీ యొక్క స్టేట్మెంట్, మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, మనం అంతా బ్యాంకులకు వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఈజీ ఆన్సర్, మనం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేటప్పుడు వారు అడుగుతున్న విషయాలు ఏంటి? రిజిస్ట్రేషన్ పట్టా ల్యాండ్ అడుగుతారు క్రాప్ లోన్ కోసం. బ్యాంక్ డిపాజిట్లను కూడా చూపించవచ్చును. అదేవిధంగా బంగారం ఉంటే బంగారంతో కూడా రుణాలు తీసుకోవచ్చును. అదేవిధంగా భవనాలు, హౌస్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. పశు సంపద మీద కూడా మనము లోన్స్ అనేటివి, రుణాలు అనేటివి తీసుకోవచ్చు. కాబట్టి ఈ 5 కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3, 4, 5 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 22ది చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. బ్యాంకులు సహకార సంఘాల నుండి తీసుకునే రుణాలను నియత రుణాలు అంటాము. రెండో ప్రశ్న, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యాజమాన్యులు, స్నేహితులు, బంధువుల దగ్గర నుండి తీసుకున్న రుణాలను అనియత రుణాలు అని పిలుస్తాము. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికానివి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకులు సహకార సంఘాల నుండి తీసుకునే రుణాలను నియత రుణాలు అంటాము. ఇది కరెక్టే. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యాజమాన్యులు, అదేవిధంగా స్నేహితులు మరియు బంధువుల దగ్గర నుండి తీసుకున్న రుణాలను అనియత రుణాలు అంటాం. ఇది కరెక్ట్. 2 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. మనకు ప్రతిసారి సంబంధించి బ్యాంకులకు సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న స్టేషన్ వారికి కూడా వచ్చాయి. గ్రామీణ ప్రజలకు ఎక్కువ మొత్తంలో నియత రుణాలు అందించడానికి ఏర్పడిన సంస్థ ఇది. అంటే గ్రామీణ ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి. సో ఆప్షన్ 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 నాబార్డ్, ఆప్షన్ 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 ఐసిఐసిఐ బ్యాంక్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా మంది అయితే ఎక్కువగా మనం ఈ దీంట్లో ఎక్కువ ఆన్సర్ పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ ఇట్లా మనం చూస్తుంటాం. కాబట్టి నాబార్డ్ అనగానే వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రజలకు ఎక్కువ మొత్తంలో నియత రుణాలు ఇచ్చేది సంస్థ ఏదంటే నాబార్డ్ ఇస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 24వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, ఏఈపిఎస్ అనగా అడిగారు. దాని యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 1 ఆటోమేటిక్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమా, ఆప్షన్ 2 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమా, ఆప్షన్ 3 అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమా, ఆప్షన్ 4 ఆధార్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్. సో ఏఈపిఎస్ అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే క్రింది వానిలో ఏఈపిఎస్ ద్వారా లభించు సేవలను గుర్తించండి. ఆప్షన్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లు ఉన్నాయి. నగదు తీసుకొనుట, రెండోది నగదు డిపాజిట్, మూడోది నిల్వ తెలుసుకొనుట, నాలుగోది నగదు బదిలీ. చూడండి 1 మరియు 2 మాత్రమే సరైనవి దీంట్లో. మరి ఆప్షన్ 2 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 3 1, 3, 4 సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసరికి 1, 2, 3, 4 సరైనవి. సో మీ యొక్క కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏఈపిఎస్ ద్వారా నగదు తీసుకుంటాము, నగదు డిపాజిట్ చేయొచ్చును, నిల్వ తెలుసుకోవచ్చును, నగదు బదిలీ ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చును.
సో ఇక్కడ ఇవి అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 2 3 4 సరైనవి, జాగ్రత్తగా గుర్తించండి. ఎగ్జామ్ రాయబోయే మిత్రమా టెన్షన్ పడకండి. టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్ అనేది రాదు. మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఎవరున్నా మీకు 10th క్లాస్ని దాటి ప్రశ్న రాదు మిత్రమా. అదేవిధంగా పేపర్ 1 మిత్రులు 1 to 8th క్లాస్ వరకు ఎనఫ్ మిత్రమా. కొంచెం డిఫికల్ట్ లెవెల్ అడగాలి అనుకుంటే మీకు ఈవీఎస్లో సో మీకు 6th 7th వెళ్ళి 8th వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అటు మళ్ళీ 9th 10th వెళ్ళి ప్రశ్న రాదు. ఓన్లీ 10th స్కూల్ అసిస్టెంట్ వారికి మాత్రమే 9th 10th వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి టెట్లో. సో డిఎస్సిలో ఎడ్జిటి వాళ్ళకి కొన్ని లింకప్ టాపిక్స్ 9th 10th వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని గమనించండి. టెట్ రాసే మిత్రులు అయితే తప్పకుండా టెన్షన్ పడకండి. ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్లకు వెళ్ళి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రాబోతున్నాయి మిత్రులు. తప్పకుండా మీరు సరిగా ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. కరెక్ట్ క్వశ్చన్స్ చదివి కరెక్ట్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ భారతదేశ రుణ పెట్టుబడుల సర్వే 2003 ప్రకారం ఈ కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలు అధికంగా పొందుతున్నారు. స్టేట్మెంట్ 2, పేద కుటుంబాలు అధిక వడ్డీతో రుణాలను ఎక్కువ మొత్తంలో పొందుతున్నారు. సో జాగ్రత్తగా సర్వేకి సంబంధించి ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏది సరైనదో మనం గుర్తించాలి. 1 మాత్రమే సరైనదా, 2 మాత్రమే సరైనదా, 1 మరియు 2 సరైనవా, 1 2 సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, భారతదేశ రుణ పెట్టుబడుల సర్వే 2003 ప్రకారము ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలు అధికంగా పొందుతున్నారు. ఇది కరెక్టే, బ్యాంకు వాళ్ళు ఇస్తా ఉన్నారు. పేద కుటుంబాలు అధిక వడ్డీతో రుణాలను ఎక్కువ మొత్తంలో పొందుతున్నారు. ఇది కరెక్టే. 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, SHG అంటే స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. వీటిని డ్వాక్రా గ్రూప్స్ అంటాం. SHGకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, SHGలో 15 నుంచి 20 మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ వారికి డబ్బును పొదుపు చేస్తారు. సో జాగ్రత్తగా స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ 2, SHGలో సభ్యులైన పేద మహిళలకు బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్నాయి. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. SHGలో 15 నుంచి 20 మంది ఒకే ప్రాంతానికి చెందిన వారికి సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ వారి డబ్బును పొదుపు చేస్తారు. ఇది కరెక్టే. వారు పొదుపుగా వారి యొక్క అకౌంట్లో ఉంచుకుంటారు. ఆ డోక్రా గ్రూపు ఒక గ్రూప్కి సంబంధించి. అదేవిధంగా SHGలో సభ్యులైన పేద మహిళలకు బ్యాంకులు ఎలాంటి పూచీకత్త లేకుండా రుణాలు ఇస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఈ 2 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ ఇక 28వ ప్రశ్న, వస్తువులు మరియు సేవల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని ఏమని పిలుస్తాము? ఆర్థిక పెరుగుదలనా, ఆప్షన్ 2 ద్రవ్యోల్బణమా, ఆప్షన్ 2 డిమాండ్ పెరగడమా, ఆప్షన్ 2 ధరలు పెరగటమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. వస్తువులు మరియు సేవల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని ఏమంటాము? రైట్ మిత్రమా, వస్తువులు మరియు సేవల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని మనము ద్రవ్యోల్బణం అంటాము. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 29వ ప్రశ్న చూడండి. వినియోగదారుల ధరల సూచికలో భాగం కాని సూచిని గుర్తించండి. CPI అంటాం దాన్నే మనం. ఆప్షన్ 1 పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, ఆప్షన్ 2 టోకు ధరల సూచిక, ఆప్షన్ 3 పట్టణ ప్రాంతంలోని ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, ఆప్షన్ 4 వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక. మీ యొక్క సమాధానాన్ని జాగ్రత్తగా కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి వినియోగదారుల ధరల సూచికలో భాగం కానిది ఏంటి అంటే ఇక్కడ టోకు ధరల సూచిక అనేది వినియోగదారుల ధరల సూచికలో భాగం కాదు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల సూచిక అనే CPIలో భాగంగా ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక కూడా CPIలో భాగంగా ఉంటుంది. వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక కూడా CPIలో భాగంగా ఉంటుంది. సో ఒక టోకు ధరల సూచిక అనేది CPIలో భాగం కాదు, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయడానికి ఉపయోగించే ఆహార ధరల సూచికను ఏ సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 2009, ఆప్షన్ 2 2010, 2011, 2012. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అంచనా వేయడానికి ఉపయోగించే ఆహార ధరల సూచికను 2009లో ప్రవేశపెట్టారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
NAFED అనగా ఏంటిది? సో ఇటు యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. చూడండి ఆప్షన్ 1 నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆప్షన్ 2 నేషనల్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఎకలాజికల్ డెవలప్మెంట్. ఆప్షన్ 3 నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 నేషనల్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. NAFED అనగా రైట్ మిత్రమా, NAFED అంటే N అంటే నేషనల్, A అంటే అగ్రికల్చర్, F అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో జాగ్రత్తగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫుల్ ఫామ్ ని వచ్చే అవకాశం కూడా ఉంది రేపటి సెషన్లో కావచ్చు, నెక్స్ట్ సెషన్లలో కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పార్లమెంట్లో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టేది కేంద్ర ఆర్థిక మంత్రి. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను కాని దానిని గుర్తించమన్నారు. ఆప్షన్ 1 ఆదాయ పన్ను, ఆప్షన్ 2 ఆస్తి పన్ను, ఆప్షన్ 3 కార్పొరేట్ పన్ను, ఆప్షన్ 4 వస్తు సేవల పన్ను. సో కానిదేదో గుర్తించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను ఏది కాదంటే, సో ఆదాయ పన్ను అనేది ప్రత్యక్ష పన్ను అవుతుంది. సో ఆస్తి పన్ను కూడా ప్రత్యక్ష పన్ను అవుతుంది. కార్పొరేట్ పన్ను కూడా ప్రత్యక్ష పన్ను అవుతుంది. కానిది ఏదంటే వస్తు సేవల పన్ను అనేది ప్రత్యక్ష పన్ను కిందికి రాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. చూడండి మిత్రమా, GST గురించి మొన్న ఒక ప్రశ్న వచ్చింది. వస్తు సేవల పన్నును అంటే GSTను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 2015, ఆప్షన్ 2 2016, ఆప్షన్ 3 2017, 2018. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, GSTని 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిన్న కూడా GSTకి సంబంధించి మొన్న జరిగినటువంటి సెషన్లో ప్రశ్న కూడా రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. 35వ ప్రశ్న చూడండి. GSTకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. స్టేట్మెంట్ 2 పెట్రోల్ మరియు డీజిల్లను వస్తు సేవ పన్ను విధానంలో చేర్చలేదు. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది సరైన స్టేట్మెంటే. పెట్రోల్ మరియు డీజిల్లను వస్తు సేవ పన్ను విధానంలో చేర్చలేదు, ఇది కరెక్టే. సో చేర్చమని చాలా డిమాండ్ చేశారు అపోజిషన్ పార్టీస్, కానీ చేర్చలేదు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లు సరైనవి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా మంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించరు లేదా వాస్తవంగా ఉన్నదానికంటే తక్కువగా చూపుతారు. ఆ ఆదాయాన్ని పైకి కనబడకుండా దాచిపెడతారు. ఈ విధంగా ఎగవేసిన పన్నును ఏమని పిలుస్తారు? అక్రమ ధనమా, నల్లధనమా, ఎగవేసిన ధనమా, ఆర్జిత ధనమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సో మనం పన్ను కట్టకుండా ఎగవేసినటువంటి పన్నుని మనము దాచుకుంటే దాన్ని నల్లధనం అని అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక 37వ ప్రశ్న. స్వయం సహాయక బృందంలో మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలపై కూడా చర్చిస్తారు. వాటిని గుర్తించండి. ఆరోగ్యము, పోషణ, గృహహింస. సో మీ యొక్క సరైన స్టేట్మెంట్ ఏదో చూడండి. ఆప్షన్ 1 మాత్రమే సరైనది. సో ఆప్షన్ 2 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 3 1 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 1, 2 మరియు 3 సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలపై కూడా చర్చిస్తారు. దాంట్లో ఆరోగ్యం ఉంటుంది, పోషణ ఉంటుంది, గృహహింస ఉంటుంది. సో ఈ మూడింటి గురించి కూడా వారు చర్చిస్తారు. కాబట్టి ఈ 1, 2, 3. సో ఆప్షన్ 1, 2, 3 సరైనవి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక 38వ ప్రశ్న. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వస్తు సేవల పన్నును భారతదేశంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 100వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 101వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 3 102వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 4 103వ రాజ్యాంగ సవరణ చట్టం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మన యొక్క వస్తు సేవల పన్నును భారతదేశంలో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ యొక్క ఆదాయం 9 లక్షల రూపాయలు. దీనిపైన అతడు ఆదాయ పన్నుకు 7.5% పన్నును చెల్లించాడు. అయినా అతను చెల్లించిన పన్ను ఎంత? సో ఆప్షన్ 1
67,500, ఆప్షన్ 2 77,500, ఆప్షన్ 3 60,750, ఆప్షన్ 4 6,750 రూపాయలు. సో 7% అనేది 9 లక్షలకు మనం తీసినట్లయితే మనకు 67,500 రూపాయలు అనేది వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించే ప్రయత్నం చేయండి. ప్రతిసారి క్వశ్చన్స్ అనేది జిఎస్టీ మీద అడగడం అనేది జరుగుతుంది. మొన్న కూడా అడగడం అనేది జరిగింది, మీరు చూస్తున్నారు, ఆల్రెడీ నేను చెప్పాను కూడా. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది? జార్ఖండ్, ఒడిస్సానా, ఛత్తీస్గఢ, పశ్చిమ బెంగాల్? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఈ దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం అనేది మనకు పశ్చిమ బెంగాల్ ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. 41వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, సాంఘిక శాస్త్రం పాఠశాల స్థాయిలో బాల బాలికల కోసం నిర్దేశించబడింది. స్టేట్మెంట్ 2, సామాజిక శాస్త్రాలు ఉన్నత స్థాయి విద్యకు వయోజనులకు నిర్దేశించబడినవి. సో ఈ మెథడ్స్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు జాగ్రత్తగా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. స్టేట్మెంట్ 1 చూడండి, సాంఘిక శాస్త్ర పాఠశాల స్థాయిలో బాల బాలికల కోసం నిర్దేశించబడింది, కరెక్టే. స్టేట్మెంట్ 2, సామాజిక శాస్త్రాలు ఉన్నత స్థాయి విద్యకు వయోజనులకు నిర్దేశించబడినవి, ఇది కరెక్టే. సో మనకు రెండు సరైనవి స్టేట్మెంట్లే కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. క్రింది వాక్యాలను సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1, బెథమెట్రిక్ భూపటాలు సముద్రం లోతును సూచిస్తాయి. వెజిటేషన్ భూపటాలు వివిధ పంటల విస్తరణను సూచిస్తాయి. ఎథినోగ్రాఫికల్ భూపటాలు వివిధ మానవ జాతులను సూచిస్తాయి. సో ఆప్షన్ 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 2 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 మరియు 3 సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ అన్ని సమాధానాలు కరెక్టే. సో బెథమెట్రిక్ భూపటాలు సముద్రం లోతును సూచిస్తాయి, కరెక్టే. వెజిటేషన్ భూపటాలు పంటల విస్తరణను సూచిస్తాయి. ఎథినోగ్రాఫికల్ భూపటాలు ఏమో మానవ జాతులను సూచిస్తాయి. 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక మనము 10th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ సోషల్కి సంబంధించినటువంటి 10th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ వుడ్రో విల్సన్, ఆప్షన్ 2 ఎరిక్ హబ్స్పాన్, ఆప్షన్ 3 రూజ్వెల్ట్, అదేవిధంగా ఆప్షన్ 4 వచ్చేసరికి జార్జ్ ఆర్వెల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న వారు ఎవరు అంటే మనకు ఎరిక్ హబ్ వారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పేర్కొన్నది ఎరిక్ హబ్స్పాన్. సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్, వర్సెల్స్ ఒప్పందం 1815 సంవత్సరంలో జరిగింది. స్టేట్మెంట్ 2, వియన్నా సమావేశం 1119లో జరిగింది. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరే ఒకసారి స్టేట్మెంట్ చూడండి మిత్రమా, వర్సెల్స్ ఒప్పందం అనేది 1815లో జరగలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకు 1919లో మనకు వర్సెల్స్ ఒప్పందం అనేది జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వియన్నా సమావేశం అనేది 1815లో మనకు వాటర్ల యుద్ధం తర్వాత జరిగింది, కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. 1919 ఉంది. సో మనకు ఎప్పుడు జరిగింది వియన్నా సమావేశం అంటే 1815లో ఏమో వియన్నా సమావేశం జరిగింది. ఎప్పుడు, ఏ యుద్ధం తర్వాత? మనకు వాటర్ల యుద్ధం తర్వాత ఈ 1815లో వియన్నా సమావేశం జరిగింది. సో వర్సెల్స్ ఒప్పందం అనేది మనకు 1919లో జరిగింది. ఎందుకు, ఎప్పుడంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఈ యొక్క వర్సెల్స్ ఒప్పందం అనేది జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్లు సరికావు కాబట్టి సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 or 2 సరికావు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి మిత్రమా. నెక్స్ట్ ఇక మూడవ ప్రశ్న, 1923 కాలంలో ఇటలీలో ఏర్పడినటువంటి దురహంకారపూరిత జాతీయవాదము. ఆప్షన్ 1 నాసిజం, ఆప్షన్ 2 ఫాసిజం, ఆప్షన్ 3 సామ్యవాదం, ఆప్షన్ 4 క్యాపిటలిజం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. 1923 కాలంలో ఇటలీలో ఏర్పడినటువంటి దురహంకారపూరిత జాతీయవాదాన్ని మనం ఫాసిజం అంటాము, ఫాసిజం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ
త్రిరాజ్య సంధి కుదుర్చుకున్న దేశాలను గుర్తించాలి. చూడండి, 1 జర్మనీ ఇచ్చారు, 2 ఫ్రాన్స్, 3 ఇటలీ, 4 ఆస్ట్రేలియా, 5 ఏమో రష్యా. ఆప్షన్ 1 చూడండి, 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1, 2, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1, 2, 3, 4, 5 సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, త్రిరాజ్య సంధిని కుదుర్చుకున్న దేశాలు, త్రిరాజ్య అంటే 3 మాత్రమే ఉంటాయి, 3 దేశాలు. సో దాన్ని గుర్తుంచుకోండి. సో దీంట్లో 3 మాత్రమే మనకు సరైనవి ఉంటాయి. అవి ఏందనేది ఫస్ట్ చూద్దాం. చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక్కడ జర్మనీ అనేది 1, నెక్స్ట్ అదేవిధంగా ఇటలీ అనేది, అదేవిధంగా ఆస్ట్రియా, ఈ 3 మాత్రమే ఆ త్రిరాజ్య సంధిని కుదుర్చుకున్నటువంటి దేశాలు. త్రిరాజ్య సంధిని కుదుర్చుకున్న దేశాలు 3, 3 అంటే 3. సో దాంట్లో 1 జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా. సో దాన్ని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. త్రిరాజ్య అంటే 3 దేశాలు, 3 రాజ్యాలు. సో ఆ 3 దేశాల పేర్లు ఏంటి? జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా. సో వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మనకు ఈ యొక్క ఆప్షన్ లో సరైనది మనకు 1, 3, 4 సరైనది కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ప్రతిసారి టెట్ అండ్ డిఎస్ లో పేపర్ 2 వారికి ఈ ప్రపంచ యుద్ధాలకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి గల తక్షణ కారణం ఏంటి? ఆప్షన్ 1 జర్మనీ సైన్యాలు అమెరికాకు చెందిన వ్యాపారాన్ని ఒక లుసేటినియాను ముంచడము. ఆప్షన్ 2 రష్యాలో జరిగిన అంతర్గత విప్లవము. ఆప్షన్ 3 జర్మనీ పొలాన్పై దాడి చేయడము. ఆప్షన్ 4 ఆస్ట్రియాకు చెందిన రాజకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ను ఒక బోస్నియాన్ సెర్బ్ హత్య చేయడము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి తక్షణ కారణం ఏంటి అంటే ఆస్ట్రియాకు చెందినటువంటి రాజకుమారుని ఆర్చ్ డ్యూక్ ఫ్రెంచ్ ఫెర్డినాండ్ అనే ఒక బోస్నియన్ సెర్బ్ హత్య చేయడం ద్వారా ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమైంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మిత్ర రాజ్యాలకు సంబంధించని దేశాన్ని గుర్తించండి. సంబంధించని. ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 ఆస్ట్రియా, ఆప్షన్ 4 సెర్బియా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మిత్ర రాజ్యాలకు సంబంధించని అంటే సరికానిది. అంటే మిత్ర రాజ్యాలకు సంబంధించింది ఏది ఉంది దీంట్లో? మనకి ఇంగ్లాండ్ అనేది మిత్ర రాజ్యమే, ఫ్రాన్స్ మిత్ర రాజ్యంగా ఉంది, సెర్బియా మిత్ర రాజ్యంగా ఉంది. సో లేనిది ఏంటి అంటే ఆస్ట్రేలియా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, నానాజాతి సమితి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే 1917 రష్యా విప్లవ కాలంలో బోల్షివిక్కుల యొక్క నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 స్టాలిన్, ఆప్షన్ 2 హిట్లర్, ఆప్షన్ 3 వుడ్రో విల్సన్, ఆప్షన్ 4 లెనిన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రశ్న. 1917లో రష్యా విప్లవ కాలంలో బోల్షివిక్ల యొక్క నాయకుడు ఎవరంటే లెనిన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించి లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైవ్ ని లైక్ చేసి, వీడియోని లైక్ చేసి మీ యొక్క కామెంట్ ని తెలియజేయండి, మీ యొక్క సపోర్ట్ ని అందించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 9వ ప్రశ్న యానిమల్ ఫామ్ అనే ప్రఖ్యాత వ్యంగ్య నవలను రచించిన వారు ఎవరు? యానిమల్ ఫామ్ అనే ప్రఖ్యాత వ్యంగ్య నవలను రచించింది ఎవరు? జార్జ్ ఆర్వెల్, సెర్జ్ సెమాన్, డబ్ల్యూ సిరేర్, అదేవిధంగా గెస్టోపో. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. గెస్టాపో. సో ఇక్కడ యానిమల్ ఫామ్ అనే ప్రఖ్యాత వ్యంగ్య నవలను రచించింది ఎవరు అంటే జార్జ్ ఆర్వెల్ గారు రచించారు. సో జాగ్రత్త యానిమల్ అంటే జార్జ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జర్మనీలో ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఏ ఆర్థికవేత్తకు అప్పగించాడు? ఆప్షన్ సెర్జ్ సెమాన్, హజల్మర్ షాక్ట్, అదేవిధంగా జార్జ్ ఆర్వెల్, అదేవిధంగా డబ్ల్యూ సిరేర్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ జర్మనీలో ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఏ ఆర్థికవేత్తకు అందించారంటే హజాల్మార్ షాక్ట్కు అందించారు. సో జర్మనీ హజాల్మార్. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. లేకుంటే హిట్లర్ హా. సో ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి. హిట్లర్లో హీ ఉంది, అదేవిధంగా హజాల్మార్లో హా ఉంది. సో ఈ రెండింటిని మీరు టాలీ చేసుకుని ఆన్సర్ చేసే ప్రయత్నం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్సెల్స్ ఒప్పందం ద్వారా జర్మనీ వదులుకోవాల్సిన వచ్చిన ప్రాంతాలు తూర్పు జర్మనా, పశ్చిమ జర్మనా,
ఆల్సేస్ అండ్ లోరైన్ అదేవిధంగా ఏది కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో వర్సెల్స్ ఒప్పందం ద్వారా జర్మనీ వదులుకోవాల్సి వచ్చినటువంటి ప్రాంతాలు ఏంటంటే అల్సేస్ అండ్ లోరైన్ అనే ప్రాంతాలను జర్మనీ వదులుకోవడం జరిగింది వర్సెల్స్ ఒప్పందం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అక్షరాజ్యాలను గుర్తించండి. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అక్షరాజ్యాలను గుర్తించండి. సో ఆప్షన్ ఏ చూడండి జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇటలీ. సో దీంట్లో ఏవి సరైనదో దాంట్లో గుర్తించాలి. ఆప్షన్ 1 చూసుకుంటే ఏ మరియు బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 ఏ బి సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ బి డి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి సి డి సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రులారా, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అక్షరాజ్యాలు ఏవి అంటే మనకు జర్మనీ, జపాన్, అదేవిధంగా ఇటలీ. సో ఇవి మాత్రమే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి అక్షరాజ్యాలుగా గుర్తిస్తాము. అక్షరాజ్యాలు అంటే గుర్తుంచుకోండి జర్మనీ, జపాన్, ఇటలీ. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి గల తక్షణ కారణం ఏంటి? ఆప్షన్ 1 జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్ పై దాడి చేయడం, ఆప్షన్ 2 హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకోవడం, ఆప్షన్ 3 జర్మనీ ప్రాంతాలైన ఆల్సేస్ లొరైన్ ప్రాంతాలను మిత్ర రాజ్యాలను ఆక్రమించడం, ఆప్షన్ 4 హిట్లర్ పొలాన్ యొక్క డాన్జింగ్ ఓడరేవును ఆక్రమించడం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, రెండవ ప్రపంచ యుద్ధం జరపడం తక్షణ కారణం ఏంటంటే హిట్లర్. సో హిట్లర్ ఏం చేశారు? హిట్లర్ పొలాన్ యొక్క డాన్జింగ్ ఓడరేవును ఆక్రమించడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరగడం జరిగింది. తక్షణ కారణం ఏంటంటే హిట్లర్ పొలాన్ యొక్క డాన్జింగ్ ఓడరేవును ఆక్రమించడం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోవడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 హిట్లర్ పొలాన్ యొక్క డాన్జింగ్ రేవును ఆక్రమించడం, ఆప్షన్ 2 జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్ పై దాడి చేయడము, ఆప్షన్ 3 అమెరికా జపాన్ ప్రాంతాలైన హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేయడం, అమెరికా జపాన్ ప్రాంతాలైన హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేయడం, ఆప్షన్ 4 జర్మనీ రష్యాను ఆక్రమించడం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు చాలా ఈజీ తెలిసినటువంటిదే. సో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోవడానికి గల కారణం ఏంటంటే అమెరికా జపాన్ ప్రాంతాలైన హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు వేసిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ యుద్ధాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1 మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది, రెండవ ప్రపంచ యుద్ధంలో 2 నుండి 2.5 కోట్ల మంది చనిపోయారు. ఆ స్టేట్మెంటు భారతదేశం నుంచి మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు 75,000 మంది, రెండవ ప్రపంచ యుద్ధంలో 87,000 మంది చంపబడ్డారు. సో మీ యొక్క సమాధానం చూడండి. ఆప్షన్ 1 1 మాత్రమే సరైనదా, 2 మాత్రమే సరైనదా, 1 మరియు 2 సరైనవా, 1, 2 సరికావా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ప్రపంచ యుద్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు, కరెక్టే. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 నుంచి 2.5 కోట్లు చనిపోయారు. మొదటి స్టేట్మెంట్ సరైనది. రెండో స్టేట్మెంట్ చూద్దాం. భారతదేశం నుంచి మొదట ప్రపంచ యుద్ధంలో సుమారు 75,000 మంది చంపబడ్డారు, ఇది కరెక్టే. రెండవ ప్రపంచ యుద్ధంలో 87,000 మంది చంపబడ్డారు, ఇది కరెక్టే. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి మనకు 1 మరియు 2 సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితికి సంబంధించి 4 సిద్ధాంతాల్లో సరికాని దానిని గుర్తించాలి. ఆప్షన్ 1 ప్రపంచ శాంతిని నెలకొల్పడం, మానవ హక్కులను కాపాడడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, దేశాల అభివృద్ధికి ఆర్థిక వనరులు సమకూర్చడం. సో సరికానిది ఏదో గుర్తించండి. రైట్ మిత్రమా, ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి 4 సిద్ధాంతాలు సరికానిది ఏది అంటే సో దేశాల అభివృద్ధికి ఆర్థిక వనరులు అందించడం సమకూర్చడం అనేది సరికానిది అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిన 3 ఏవైతే ఉన్నాయి ప్రపంచ శాంతిని నెలకొల్పడం కావచ్చు, మానవ హక్కులను కాపాడడం కావచ్చు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం కావచ్చు, ఇవి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. సో 4వది ఏదైతే ఉందో దేశాల అభివృద్ధికి ఆర్థిక వనరులు సమకూర్చడం అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైజీరియాలోని నైరుతి భాగంలో ఏ తెగ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు? ఆప్షన్ 1 హౌసా పులాని, ఆప్షన్ 2 ఈబో తెగ, ఆప్షన్ 3 ఇన్కా తెగ, ఆప్షన్ 4 యోరూబా తెగ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నైజీరియాలోని నైరుతి భాగంలో ఏ తెగ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు అంటే యోరూబా తెగ వారు అధికంగా నివసిస్తున్నారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమని. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1944లో మెకాలే మరియు ఎన్ నంది అజికివే కలిసి స్థాపించిన సంఘం ఏది?
అజికివే కలిసి స్థాపించిన ఎన్ నంది అజికివే. ఇక్కడ 1940 మెకాలే మరియు ఎన్ నంది అజికివే కలిసి స్థాపించిన సంఘం. ఆప్షన్ 1 నైజీరియా కమేరూన్ల జాతీయ సంఘం. ఆప్షన్ 2 నైజీరియా యువ ఉద్యమం. ఆప్షన్ 3 యాక్షన్ గ్రూప్. ఆప్షన్ 4 సాంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ 1944 మెకాలే మరియు ఎన్ నంది అజికివే కలిసి స్థాపించిన సంఘం ఏది అంటే నైజీరియా కమేరూన్ల జాతీయ సంఘం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైజీరియాలోని చమురు కాలుష్యం, పర్యావరణ కాలుష్యంపై పోరాడిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మరియు పర్యావరణవాది ఎవరు? ఎన్ నంది అజికివే, మకాలే. ఆప్షన్ 3 కెన్ సారో వివాని. ఆప్షన్ 4 రాబర్ట్ ముగాబే. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ నైజీరియాలోని చమురు కాలుష్యం, పర్యావరణ కాలుష్యంపై పోరాడిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మరియు పర్యావరణవాది ఎవరంటే కెన్ సారో వివాని. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్ మిత్రమా, ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. 1915లో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఆప్షన్ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 2 సరికావు. సో దీంట్లో ఒక స్టేట్మెంట్ మాత్రమే సరైనది, ఒక స్టేట్మెంట్ సరికాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు అనేది సరైన స్టేట్మెంట్, కాబట్టి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 సరైనది. సో 1915లో ముస్లిం లీగ్ ఏర్పడింది అనేది రాంగ్. సో ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనే పదాన్ని తొలుత రూపొందించిన వారు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, చౌదరి రహమత్ అలీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ సో మనకు పాకిస్తాన్ అనే పదాన్ని తొలుత రూపొందించిన వారు చౌదరి రహమత్ అలీ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తించుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనం ముస్లిం లీగ్ తన కోరిక అయిన పాకిస్తాన్ని సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజున జరిపింది? 1946 ఆగస్టు 16, 1946 సెప్టెంబర్ 16, 1946 అక్టోబర్ 16, 1946 జూలై 16. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ముస్లిం లీగ్ తన కోరిక అయిన పాకిస్తాన్ సాధించుకోవడం కోసం ప్రత్యక్ష కార్యాచరణ దినం అనేది 1946 ఆగస్టు 16 జరుపుకున్నారు. సో ఇది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 1940 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆప్షన్ 2 క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ చేయండి లేదా చావండి, డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చారు. సో ఆప్షన్ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దీంట్లో ఒక స్టేట్మెంట్ మాత్రమే సరైనదిగా కనిపిస్తుంది. సో డూ ఆర్ డై నినాదం అనేది గాంధీజీ ఇచ్చారు, సరైనదే. సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942లో స్టార్ట్ అయింది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి 2 మాత్రమే సరైనది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు తమ వాటా కింద ఇప్పుడు ఇస్తున్న వాటాను పెంచి 3/2 వంతులను పెంచాలని వారు చేసిన ఉద్యమం ఏంది? రైతాంగ సాయుధ పోరాటమా, తెబాగా ఉద్యమం, తిన్ కతియా ఉద్యమమా, మోప్లా తిరుగుబాట? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగు తీసుకున్న చిన్న పేద రైతులు వారి వాటాను పెంచాలని చెప్పినటువంటి ఉద్యమమే తెబాగా ఉద్యమం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో కలవని సంస్థానాలు ఏవి? ఆప్షన్ ఏ కాశ్మీర్, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ సి జునాగఢ్. చూడండి, 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 1 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1 2 3 సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో కలవనటువంటి సంస్థలు ఏమి అంటే కాశ్మీర్ ఉంది, హైదరాబాద్ ఉంది, జునాగఢ్. ఈ 3 కూడా అప్పటికి కలవలేదు, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 2 3 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ గాంధీజీ పైన ఘాతుకం ఏ రోజున జరిగింది? 1948 జనవరి 30. రైట్ మిత్రం, ఇక్కడ చూడండి, గాంధీజీ పైన ఘాతుకం అనేది ఇప్పుడు జరిగింది 1948 డిసెంబర్ 30, 1947 జనవరి 30, 1947 ఆగస్టు 30. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, గాంధీజీ పై ఘాతుకం 1948 జనవరి 30న జరిగింది. సో ఆప్షన్
1 ఈస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1940లో అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే కొత్త పార్టీని ఎవరు స్థాపించారు? ఎంఎన్ రాయ్, ఆప్షన్ 2 బిఎస్ వెంకట్రావు, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ 1942 అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే కొత్త పార్టీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత రాజ్యాంగంను 1950 జనవరి 26న ఆమోదించారు. సో స్టేట్మెంట్ 2 చూడండి. రాజ్యాంగం మొదట అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 395 అధికరణాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారత రాజ్యాంగంను 1950 అని ఇచ్చారు. 1949 సో నవంబర్ 26 రోజు ఆమోదించారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అది, కాబట్టి ఇది కాదు మనకు. సో ఆ రాజ్యాంగం మొదట అమలుకు వచ్చినప్పుడు రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూల్ ఉండే. సో ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు ఆ 2 మాత్రమే సరైనది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే భారతదేశానికి ఏ తరహా ప్రభుత్వానికి రాజ్యాంగం భారత పౌరులకు అందించింది? అధ్యక్ష తరహాన, పార్లమెంటరీ తరహాన, రాచరికన, మిశ్రమ తరహాన. సో మీ అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ చేయండి. సో భారతదేశానికి మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అందించడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 24, 1950 జనవరి 25, 1950 జనవరి 26, 1949 నవంబర్ 26. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో రాజ్యాంగం ఆమోదించబడింది సో మనకు నవంబర్ 26, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 1949 నవంబర్ 26. సో ఇక్కడ మనకు భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడిందో కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మనకు భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న మనకు భారత ఎన్నికల సంఘం ఏర్పడడం జరిగింది. సో రాజ్యాంగ అమలుకు ఒక రోజు ముందు ఇది ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే 33వ ప్రశ్న. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి గవర్నర్ అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది? ఆర్టికల్ అయితే ఆర్టికల్ 324(6), ఆర్టికల్ 325(6), ఆర్టికల్ 326(6), ఆర్టికల్ 327(6). సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ 324(6). సో ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది, సరైన ఆన్సర్ అవుతుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు? 51వ రాజ్యాంగ సవరణ చట్టమా, 61వ రాజ్యాంగ సవరణ చట్టమా, 71వ రాజ్యాంగ సవరణ చట్టమా, 91వ రాజ్యాంగ సవరణ చట్టమా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే మనకు ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 61వ రాజ్యాంగ సవరణ చట్టం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాక్యాలను పరిశీలించండి. రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరించారు. స్టేట్మెంట్. ప్రధాన ఎన్నికల అధికారి పదవి కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ప్రధాన ఎన్నికల అధికారి. సో ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణ విధుల గురించి వివరించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రెండో స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన ఎన్నికల అధికారి పదవి కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా. ఎందుకంటే భారత ప్రధాన ఎన్నికల అధికారి యొక్క పదవి కాలం మనకు 6 సంవత్సరాలు ఉంటుంది, దానికి గమనించండి. లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. ఇది కరెక్టే, కానీ ఇక్కడ 5 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. భారత ఎన్నికల అధికారి యొక్క పదవి కాలం మనకు 6 సంవత్సరాలు ఉంటుంది, లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. కాబట్టి ఒకటే స్టేట్మెంట్ సరైనది, కాబట్టి 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఉండే అధికారి ఎవరు? జిల్లా కలెక్టరా, రిటర్నింగ్ అధికారా, ప్రిసైడింగ్ అధికారా, బూత్ లెవెల్ అధికారా? నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఉండే అధికారి ఎవరు? రైట్ మిత్రమా, మనకు నియోజకవర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఉండే వ్యక్తి రిటర్నింగ్ అధికారి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి?
18 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ 2 14 రాష్ట్రాలు 10 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ 3 14 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆప్షన్ 4 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం మన దేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు కాని వారిని గుర్తించండి. సో ఇక్కడ ఫజల్ అలీ అనేవారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఉన్నారు. కేఎం ఫణికర్ ఉన్నారు. అదేవిధంగా ఉదయనాథన్ కుంజ్రు కూడా మనకు కమిషన్లో ఉన్నారు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఉన్నారు. కాని వారు ఎవరంటే పట్టాభి సీతారామయ్య అనేవారు కమిషన్ సభ్యులు లేరు, దాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ భారత్ మరియు చైనా మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? 1948, 1962, 1965, 1971. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, మనకు భారత్ చైనా మధ్య యుద్ధము ఎప్పుడు జరిగిందంటే 1962లో జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, దాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, నీలం సంజీవరెడ్డి, విపి సింగ్, మొర్జాయి దేశ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరంటే మొర్జాయి దేశాయ్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారికి ఏకీకృతంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్, జాగీర్ హుస్సేన్, రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు భారతదేశంలో ఏకీకృతం ఎన్నికైన రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ సిక్కుల యొక్క పవిత్ర స్థలం అకాలీదల్, ఖలిస్తాన్, చండీగఢ్, గోల్డెన్ టెంపుల్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సిక్కుల యొక్క పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో టెలికాం విప్లవాన్ని తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఎవరు? గత పేపర్ 1, పేపర్ 2 వారికి డిఎస్సిలో ఈ ప్రశ్న రావడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మన గత డిఎస్సి 2024 ప్రశ్న రావడం జరిగింది. సో టెలికాం విప్లవం తీసుకొచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూసుకున్నట్లయితే 1989లో జాతీయ స్థాయిలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ఎవరు? మొర్జాయి దేశా, పివి నరసింహారావు, విపి సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. 1989 జాతీయ స్థాయిలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నాయకత్వం వహించింది విపి సింగ్. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. విపి సింగ్ అనేది గుర్తుంచుకోండి, విపి సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మండల కమిషన్ ఎంత శాతం రిజర్వేషన్లను ఇతర వెనుకబడిన తరగతులకు ఉండాలని సిఫార్సు చేసింది? 15%, 7.5, 35%, 27%. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మండల కమిషన్ మీరు రిజర్వేషన్ అనగానే 15% అని పెట్టారు. సో మనకు ఆ వెనుకబడిన వారి కోసం మండల కమిషన్ అనేది 27% సిఫార్సు చేయడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో విటో అధికారం లేని దేశాన్ని గుర్తించండి. అమెరికానా, జర్మనా, ఫ్రాన్సా, చైనానా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ అమెరికాకు ఉంది, ఫ్రాన్స్కి ఉంది, చైనాకు ఉంది వీటో అధికారం, కానీ జర్మనీకి లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నాటో అనగా ఉత్తర ఆర్కిటిక్ సంధి వ్యవస్థ, ఉత్తర అలస్కా సంధి వ్యవస్థ, ఉత్తర అమెరికా సంధి వ్యవస్థ, ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ. ఈ ప్రశ్న కూడా గత డిఎస్సిలో రావడం జరిగింది మిత్రం. రైట్, ఇక్కడ నాటో అంటే ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అవుతుంది. సో నార్త్ అట్లాంటిక్ ట్రిటీషన్ ఆర్గనైజేషన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంచశీల ఒప్పందంపై ఇండియా మరియు చైనా దేశాలు ఎప్పుడు సంతకాలు చేశాయి? 1954 జనవరి 29, 1954 ఫిబ్రవరి 29, 1954 మార్చి 29, 1954 ఏప్రిల్ 29. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు పంచశీల ఒప్పందంపై ఇండియా మరియు చైనా దేశాలు 1954 ఏప్రిల్ 29 నాడు మనకు సంతకం చేయడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ మిత్రమా. రైట్ మిత్రమా, ఇది 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సంబంధించినటువంటి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే మనం అయిపోయినాయి కంప్లీట్గా. మీరందరూ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అందించండి. నెక్స్ట్ మీకు మరిన్ని లైవ్ గ్రాండ్ టెస్ట్లు మీకు డైలీ అందిస్తూ ఉంటాను 8 PM 9 PMకి. సో మీరే తప్పకుండా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు అందించే ప్రయత్నం, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకు రివిజన్ అవుతుందనే ఉద్దేశంతో వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా రిస్క్ తీసుకొని, టైం తీసుకొని. సో మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీరు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, మీ యొక్క సపోర్ట్ని కూడా అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.